హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ న్యూస్. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ 2 వీలర్స్లో చాలా లాంచెస్ జరిగాయి. అదేవిధంగా ఎలక్ట్రిక్ 3 వీలర్లో కూడా ఒక లాంచ్ అయింది. అదేవిధంగా 4 వీలర్లో సోలార్ పవర్ ఎలక్ట్రిక్ కార్ కూడా వచ్చేసింది. మరి వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవెల్ ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఈ రోజు ఈవీ అప్డేట్స్ లో మొదటి న్యూస్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 2 వీలర్ గురించి. అయితే బోన్స్ ఇన్ఫినిటీ క్లీన్ ఎలక్ట్రిక్ తో కొలాబరేషన్ లో ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఈ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో అన్వీల్ చేయడం జరిగింది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 15 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ చేసినట్లయితే 80 కిలోమీటర్ వరకు రేంజ్ పొందవచ్చు. అయితే దీనిని ఆధారంగా బోన్స్ ఎలక్ట్రిక్ రెండు వేరియంట్స్ ని వీళ్ళు అన్వీల్ చేయడం జరిగింది. అయితే బేస్ వేరియంట్ లో సింగిల్ బ్యాటరీని ఇవ్వడం జరిగింది. ఫిక్స్ బ్యాటరీతో ఇందులో 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ పెట్టడం జరిగింది. అయితే ఈ 2 కిలోవాట్ అవర్ కి 15 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. అదేవిధంగా రెండో వేరియంట్ వచ్చేసి 4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. అయితే 2 కిలోవాట్ ఏమో ఇంటిగ్రేటెడ్, 2 కిలోవాట్ ఏమో పోర్టబుల్ బ్యాటరీ ఉండబోతుంది. అయితే దీనిని ఫుల్ ఛార్జ్ చేసినామంటే 160 కిలోమీటర్ వరకు రేంజ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వస్తుంది. అయితే పోర్టబుల్ బ్యాటరీ ఏదైతే ఉందో దానిని ఇంట్లో తీసుకెళ్లి కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం బోన్స్ ఎలక్ట్రిక్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ గానీ లాస్ట్ డేట్ గానీ అన్వీల్ చేయలేదు. కాకపోతే ఆల్రెడీ ఎవరైతే బోన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని పొంది ఉన్నారో వాళ్లకు మంచి అవకాశం. బోన్స్ కొత్తగా తెచ్చిన లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనకుండానే ఈ బ్యాటరీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే చూడాలి బోన్స్ ఇన్ఫినిటీ ఈ ర్యాపిడ్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎప్పటి వరకు మార్కెట్ లో తీసుకొస్తుంది. అయితే 2 వీలర్ లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కోమాంకి ఎలక్ట్రిక్ గురించి. కోమాంకి ఎలక్ట్రిక్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో తన కొత్త 3 ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేయడం జరిగింది SE సిరీస్ తో. అయితే ఈ సిరీస్ లో టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి SE మ్యాక్స్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 4.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ లభిస్తుంది. ఈ బ్యాటరీతో సింగిల్ ఛార్జ్ లో 200 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేయడం జరిగింది. మరియు ఈ స్కూటర్ లో 80 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ లభిస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో బ్రేకింగ్ సిస్టమ్ లో డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పర్ఫార్మెన్స్ తో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,10,000 నుంచి. ఇక మిడ్ వేరియంట్ వచ్చేసి SE అల్ట్రా. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.7 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీతో 130 నుంచి 140 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అదేవిధంగా దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 77,000 నుంచి. ఇక బేస్ వేరియంట్ వచ్చేసి కోమాంకి SE. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2.75 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాటరీతో 110 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. అదే విధంగా దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 68,000 నుంచి. అయితే ఈ పర్ఫార్మెన్స్ కాకుండా ఈ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లభిస్తుంది. అదే విధంగా 45 లీటర్స్ బూట్ స్పేస్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. కోమాంకి ప్రతి బడ్జెట్ సెగ్మెంట్ లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ ని తీసుకురావడం జరిగింది. అయితే వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ వీటి పైన తీసుకురావడానికి ట్రై చేస్తాను. అయితే ఎలక్ట్రిక్ 2 వీలర్ లో నెక్స్ట్ చూసుకున్నట్లయితే OPG మొబిలిటీ గురించి. అయితే ఇది కొత్త పేరు, పాత పేరు దీన్ని ఒక ఇవి ఉండే. అయితే ఈ OPG మొబిలిటీ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కోసం ఫెరాటో అనే సబ్ బ్రాండ్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది కదా. మరి ఈ బ్రాండ్ నేమ్ తో ఇప్పుడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ డిఫై 22 ని తీసుకురావడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సింగిల్ ఛార్జ్ లో 80 కిలోమీటర్ పర్ అవర్ రేంజ్ లభిస్తుంది. అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనం 70 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు. అయితే ఈ పవర్ ని ఇవ్వడానికి ఇందులో 1.2 కిలోవాట్ మోటార్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మోటార్ కి పవర్ ఇవ్వడానికి ఇందులో 72 వోల్ట్ 30 ఆంప్స్ లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఈ స్కూటర్ లో లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 7 ఇంచ్ టచ్ డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫీచర్స్ మరి ఈ పర్ఫార్మెన్స్ తో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 1,00,000 నుంచి. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఈ పర్ఫార్మెన్స్ కాకుండా ఎన్నో ఫీచర్స్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఫుల్ వీడియో అతి త్వరలో రాబోతుంది. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి పెట్టుకోండి, మీకు అప్డేట్ అందుతుంది. అయితే ఫెరాటో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రీ బుకింగ్ 17 జనవరి అంటే ఈవెంట్ స్టార్ట్ అయిన రోజే వీళ్ళు ప్రీ బుకింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. మరి డెలివరీ ఎప్పటి నుంచి ఇస్తారో చూడాలి. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 3 వీలర్ గురించి. కాల్సా ఈ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్ తన కొత్త 3 ఎలక్ట్రిక్ L5 ఆటో రిక్షాలని లాంచ్ చేయడం జరిగింది. ఈ మూడిట్లో ఒక కార్గో ఆటో రిక్షాతో పాటు లూకా D6 మరియు లూకా XL అనే 2 ప్యాసింజర్ ఆటో రిక్షాలను కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది. అయితే ఈ 3 ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో 12.2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. వీటితో 172 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఆటో రిక్షాలో 50 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ లభిస్తుంది. ఈ పర్ఫార్మెన్స్ కాకుండా ఈ ఆటో రిక్షాలో IoT ఫీచర్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంటే IoT అంటే మనము GPS ట్రాకింగ్, నోటిఫికేషన్స్ లాంటి మొబిలిటీ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఆటో రిక్షాలో వస్తాయి. అయితే మేబీ అతి త్వరలో ఈ ఆటో రిక్షాల పైన ఫుల్ డీటెయిల్స్ తో వీడియో రాబోతుంది. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల ప్రైస్ మాత్రం అన్వీల్ చేయలేదు. అయితే మార్కెట్ లోకి ఎప్పుడు తెస్తుందో ఈ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని చూడాలి కాల్సా ఈ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ 4 వీలర్ గురించి. వేవ్ మొబిలిటీ ఇండియా ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎలక్ట్రిక్ కార్ ఈవాని ఈ ఈవెంట్ లో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ ఈవా ఎలక్ట్రిక్ కార్ లో 3 వేరియంట్స్ ని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అందులో మొదటి
మొదటిది అంటే బేస్ వేరియంట్ వచ్చేసి నోవా. అయితే ఇందులో 9 kWh బ్యాటరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీతో 125 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది. అదేవిధంగా మిడ్ వేరియంట్ వచ్చేసి స్టెల్లా. ఈ ఎలక్ట్రిక్ కార్ లో 14 kWh బ్యాటరీ లభిస్తుంది. ఈ బ్యాటరీతో 175 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది మిడ్ వేరియంట్ లో. అదేవిధంగా దీని టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసి వేగా. ఈ వేరియంట్ లో 18 kWh బ్యాటరీ లభిస్తుంది. అయితే ఈ బ్యాటరీతో సింగిల్ ఛార్జ్ లో 250 కిలోమీటర్ రేంజ్ లభిస్తుంది. ఇవి కాక సోలార్ ప్యానల్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అది అడిషనల్ అంటే ఆప్షనల్. ఎవరైతే సోలార్ ప్యానల్ ని యూజ్ చేస్తారో వాళ్ళకు ఇయర్లీ 3000 కిలోమీటర్ ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. అంటే సోలార్ అంటే ఎండ ద్వారా ఏదైతే ఛార్జ్ అవుతుందో ఆ ఛార్జ్ వల్ల మనకు సంవత్సరానికి 3000 కిలోమీటర్లు ఎక్స్ట్రా యాడ్ అవుతాయని చెప్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,25,000 నుంచి. టాప్ ఎండ్ వేరియంట్ ప్రైస్ వచ్చేసి 6 లక్ష వరకు వెళ్తుంది. అయితే వీళ్ళు ఈ కార్ లో లభించే బ్యాటరీ పైన 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఒకటేమో ఫిక్స్ బ్యాటరీ తోటి మనం కొనుక్కున్నామంటే మనదే అయిపోతుంది. ఇక సెకండ్ వచ్చేసి వీళ్ళు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు పర్ కిలోమీటర్ ₹2 పే చేయాల్సి ఉంటుంది. అదే విధంగా వీళ్ళు ఈ బ్యాటరీ యూసేజ్ కి ఇయర్లీ కిలోమీటర్ లిమిట్స్ కూడా పెట్టారు. బేస్ వేరియంట్ లో 600 కిలోమీటర్ లిమిట్ వీళ్ళు పెట్టారు. అదే విధంగా టాప్ ఎండ్ వేరియంట్ లో 1200 కిలోమీటర్ లిమిట్ పెట్టారు. అంటే సంవత్సరంలో అంతనే నడిపియాలి. అయితే ప్రస్తుతం ఈ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసింది. 5,000 ఇచ్చి ప్రీ బుకింగ్ చేసుకున్నట్లయితే మొదటి 25,000 కస్టమర్స్ కి 3 years ఎక్స్టెండెడ్ బ్యాటరీ వారంటీ ఫ్రీగా ప్రొవైడ్ చేయనున్నారు. అయితే డెలివరీ మాత్రం 2026లో స్టార్ట్ కాబోతుంది ఈ ఎలక్ట్రిక్ కార్ ది. అయితే ఇవి ఈ రోజుటి ఇవి అప్డేట్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. అదే విధంగా ఇటువంటి డైలీ ఇవి అప్డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఇవి వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ సూన్.